హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం కంప్లీట్గా జావా ప్యాటర్న్స్ ప్రింటింగ్స్ గురించి తెలుసుకుందాము. బిఫోర్ దట్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. ఓకే, మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనము ఆల్రెడీ మనం కొన్ని ప్యాటర్న్స్ అన్ని ప్రింట్ చేయడం జరిగింది కదా. సో దాని కంటిన్యూషన్కి ఈ వీడియోలో వచ్చేసి మనము ఈ 4 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, అండ్ మనం ఈ ఛానల్ వచ్చేసి మనం కంప్లీట్ జావా ప్యాటర్న్స్ అనేది మనం ప్రింట్ చేయబోతున్నాం. లైక్ A to Z అనేటివి, తర్వాత ఇక్కడ పిరమిడ్ షేప్స్ వచ్చేసి, తర్వాత ట్రయాంగిల్ షేప్స్. ఓకే, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది మనము మెయిన్ అనేటివి మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనము ఈ ట్రయాంగిల్ నెంబర్ ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫర్ దట్ నేను ఈ కోడ్ అంతా రిమూవ్ చేసి మీకు ఫ్రెష్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, దీనికోసమని నేను ఆల్రెడీ ఒక ప్యాటర్న్ క్లాస్ అని క్రియేట్ చేసాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది తీసుకుందాం. ఓకే, సో దాని నేమ్ వచ్చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, దీనికి వచ్చేసి ప్రింట్ ప్యాటర్న్ అనే నేమ్ ఇస్తున్నాను ఈ ఫంక్షన్కి వచ్చేసి. ఓకే, లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనమాట. సో ఇందులో వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇంట్ n అని తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్ i, j అనే వాల్యూస్ని ఇనిషియేట్ చేస్తున్నాను. ఓకే, ఇనిషియలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం అవుటర్ లూప్ని తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ వచ్చేసి ఇది ఏ ఫార్మాట్లో ఉంది, మనకు ఇక్కడ రోస్ కాలమ్స్ అండ్ ఇది స్టార్ వైజ్గా ప్రింట్ అయింది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అవుటర్ లూప్ అనేది క్రియేట్ చేయాలి, నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఒకటి క్రియేట్ చేయాలి, అండ్ మనకు స్టార్ వైజ్ అంటే ఈ ట్రయాంగిల్ షేప్లో రావడానికి మన స్టార్ ప్యాటర్న్ని ఫాలో అవుతుంది. సో దానికోసం మనము వన్ మోర్ ఇన్నర్ లూప్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సో అది ఎలానో ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ i = 1 అని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి i <= n అని, నెక్స్ట్ వచ్చేసి i++ అని. ఓకే, మనం ఈ స్టేట్మెంట్స్ అన్ని ఫర్ లూప్ ఇవన్నీ ఆల్రెడీ మనం జావా బేసిక్స్లో మన ఛానల్లో కవర్ చేయడం జరిగింది. సో ఆ ప్లేలిస్ట్ అనేది నేను ఇక్కడ మన ఛానల్లో నేను కామెంట్లో డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి ఆ వీడియోస్ అన్ని మీరు కవర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను అగైన్ వన్ మోర్ లూప్ క్రియేట్ చేసిన. ఇది వచ్చేసి మనకు ఇన్నర్ లూప్ అనమాట. ఇది ఎందుకంటే స్పేస్ ప్రింట్ చేయడానికి. సో నెక్స్ట్ ఫర్ ఇక్కడ వచ్చేసి j అనే వాల్యూ తీసుకుంటాం. మనం ఏవైనా తీసుకోవచ్చు ఆల్ఫాబెట్స్లో. ఓకే, వేరియబుల్స్ అనేటివి. ఓకే, నెక్స్ట్ j <= n - i అని, నెక్స్ట్ j++ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి మనము system.out.print అనేది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ స్పేస్ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ మనం ఒక నంబర్ అనేది ఇస్తాం కదా. 1 సెకండ్. యా, ఫస్ట్ ఇక్కడ ఒక రో ప్రింట్ చేస్తాం, నెక్స్ట్ సెకండ్ రో ప్రింట్ చేస్తాం. స్పేస్ అనేది కావాలి ఇక్కడ. సో ఆ స్పేస్ అనేది మనం ఈ ఇన్నర్ లూప్ అనేది క్రియేట్ చేస్తాం. సో అందుకే ఇక్కడ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ మోర్ ఇన్నర్ లూప్ అనేది క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఫర్ j = 1, j <= i, j++ చేసి ఇక్కడ వచ్చేసి system.out.print అని రాసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి i+ డబుల్ కొటేషన్ తీసుకుందాం. ఓకే, ఇదంతా మనం లాజిక్ అనమాట. ఓకే, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ మోర్ system.out.println అని ప్రింట్ చేయాలి. ఇది ఎందుకంటే మనకు
ఇదేం చేస్తుందంటే ఇది న్యూ లైన్కి అనేది కర్సర్ని న్యూ లైన్కి అనేది తీసుకొని పోతుంది అనమాట. ఓకే, ఈచ్ రో అంటే ఫస్ట్ రో ప్రింట్ చేస్తాము, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రో రావాలంటే మనకి ఈ లైన్ ఉండాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో దాన్ని మనం ఎక్కడ కాల్ చేయాలంటే ఇక్కడ మెయిన్ క్లాస్లో కాల్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనము ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఇక్కడ ఇంట్ ఎన్ అని తీసుకున్నాం కదా, సో అది ఎంత మనకు ప్రింట్ అవ్వాలి ఇక్కడ మనం వాల్యూ ఇస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 6 అని ఇస్తున్నాను. ఓకే, అండ్ ఆ మెథడ్ని వచ్చేసి మనం కాల్ చేయాలి ఇక్కడ. సో ప్రింట్ ప్యాటర్న్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఎన్ కదా, ఎన్ అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం సేవ్ చేసి ఇది రన్ చేస్తే ఓకే మనకు అవుట్పుట్ ప్రింట్ అయింది. బట్ ఇది అనేది మనకు ఇక్కడ చూపించిన ఫార్మాట్లో లేదు. సో ఆ ఫార్మాట్ రావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి మనం ప్రింట్ ఎల్ అని తీసుకున్నాం. ప్రింట్ ఎల్ అంటే ఏం చేస్తుంది, మనకి ప్రతిదీ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ అని తీసుకుంటే ఓకే, ప్రింట్ అని తీసుకొని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఓకే, సేమ్ అవుట్పుట్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, సో ఇదేమైంది ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు అవుటర్ రోస్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ రోస్ అనేవి ప్రింట్ అయినాయి, తర్వాత ఏమైంది ఇక్కడ స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్రతి దాంట్లో మధ్యలో స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్యూ అనేది ఇక్కడ మనము వన్ మోర్ ఇన్నర్ లూప్ ఇచ్చాం కదా, సో ఇక్కడ కాలమ్ వైజ్ వాల్యూస్ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకు ప్రింట్ కావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ లైన్కి తీసుకొని వెళ్ళి ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనకి ఫైనల్గా మనకు ట్రయాంగిల్ షేప్ అనేది నెంబర్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.